మదనపల్లె కిడ్నీ రాకెట్ ఘటనపై స్పందించారు మంత్రి సత్యకుమార్. అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న హాస్పిటల్స్ పై తనిఖీలు చేసేందుకు గాను కమిటీ వేస్తామని ఆయన వెల్లడించారు. మదనపల్లె ఇష్యూపై ప్రాథమిక నివేదిక కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇంత దారుణంగా వివరించడం పైన మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. మదనపల్లిలో జరిగిన కిడ్నీ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దాన్ని బాధ్యతలుగా చెప్పబడుతున్న వాళ్ళని ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా బాధ్యతలు ఉన్నారు. అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వైపు నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా ముందు ప్రాథమికంగా దర్యాప్తు కోసం చిత్తూరు జిల్లా DCHSని ఇతర అధికారులను పంపడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి అనుమతులు లేకుండా ఎక్కడైనా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందా, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే అనుమతి ఉండాలి. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ 1994 యాక్ట్ ప్రకారం అనుమతులు ఉండాలి. అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహించారు. దాని లోతుగా కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఎక్కడైనా ఉంటున్నాయి అనే విషయాన్ని ఒక హై లెవెల్ కమిటీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఇతర నిపుణులైన డాక్టర్లను కూడా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంలో ఒక ఇన్స్పెక్షన్లు చేయడం, ఎక్కడైనా జరుగుతున్నాయా గమనించడం, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడం జరుగుతుంది.